అందరికీ నమస్కారం. మీ మొబైల్లో డేటా అనేది తొందరగా అయిపోతుందా? మీరు వాడకపోయినా సరే మీ రోజువారీ డేటా అనేది తొందరగా అయిపోతుంటే ఈ వీడియోలో నేను ఒక 3 ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ సెట్టింగ్స్ కనుక మీ ఫోన్లో మీరు చేసుకుంటే మీ ఫోన్లో డేటా అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ సెట్టింగ్స్ ఎలా ఆఫ్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీ సిమ్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ డేటా యూసేజ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిన యాప్స్ ఎక్కువ ఏవి డేటా కలెక్ట్ చేస్తున్నావో ఇక్కడ మీకు చూపిస్తాయి. సింపుల్గా ఆ యాప్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డేటా అనేది ఆన్లో ఉంటుంది, ఆఫ్ చేయండి. ఒకవేళ మీ మొబైల్లో కనుక ఈ సెట్టింగ్స్ వేరే కనుక ఉంటే పైన సెర్చ్ బార్లో డేటా యూసేజ్ అని ట్యాప్ చేసినా డైరెక్ట్గా ఇక్కడ డేటా యూసేజ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మరలా డేటా యూసేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఏ యాప్ అయితే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాయో ఆ యాప్ని ట్యాప్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డేటా ఆన్లో ఉంటే ఇది ఆఫ్ చేసుకోండి. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కిందకు వెళ్తే గూగుల్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఆల్ సర్వీసెస్ సెలెక్ట్ చేయండి. కిందకు వెళ్తే పర్సనలైజ్ యూజింగ్ షేర్డ్ డేటా ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ కనపడుతున్న 4 ఆప్షన్లు కూడా ఆఫ్ చేయండి. తర్వాత వెనక్కి వెళ్ళి కిందకు వెళ్తే యూసేజ్ డయాగ్నోస్టిక్స్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ఆఫ్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.